అలా నడిపించారు కాబట్టి శ్వాసలు చిన్నగా అయిపోతాయి కాబట్టి ఏకాగ్రత ఉంటుంది కాబట్టి ప్రశాంతం కాబట్టి కేవలం కుంభక స్థితికి కూడా దగ్గర అవుతారు. కేవలం కుంభకోణ స్థితి దగ్గర అవుతారు కాబట్టి ఇక శ్వాసలు ఆజ్ఞాలో నడుస్తాయి. ఆజ్ఞాలో లయం చేయటము, అక్కడే మనోదృష్టి పెట్టడము, అక్కడే భావం అన్నీ అక్కడే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆజ్ఞాలోనే శ్వాసలు నడవడం మొదలవుతాయి. చిన్న చిన్న శ్వాసలు ఆజ్ఞాలు నిలిచిపోతాయి, మనోదృష్టి అక్కడే నిలిచిపోయింది. అదే శాంభవి ముద్ర అంటే జగన్మాత శాంభవిని కూడా మనం దర్శించవచ్చు. శాంభవి ముద్రతో శ్రీకృష్ణ పరమాత్మ దర్శించవచ్చు. మేము మనో సంకల్పంలో మహోదర బాబాజీ ఉంటే మహోదర బాబాజీని దర్శించవచ్చు. మహోదర బాబాజీని ఎలా దర్శించాలి చెప్పండి అని టక్కన ప్రశ్న వేస్తారు లైవ్లోకి వచ్చిన మొదటి రోజే. ఇదిగో ఇలాంటి సాధన అర్థం చేసుకొని ప్రతిరోజు చేయండి. చేసి ఆ శాంభవి ముద్ర మీరు సిద్ధించుకుంటే ఆజ్ఞాలో అంత సంపూర్ణంగా లయమై